ఏంటి కృష్ణ, ఏం మాట్లాడావు? రాధా గారు నన్ను ప్రేమిస్తున్నారన్న విషయం నాకు తెలిసింది కూడా మండపంలోనే అక్క. ఈ ఫాస్ఫరస్ పౌడర్ ని ఆ విష్ణు రేపు వేసుకునే నగలకి రాస్తాను. అది వ్రతంలో దీపారాధన దగ్గర కానీ హారతి దగ్గర కానీ జస్ట్ చిన్న వేడి సెగ తగిలితే వెంటనే ఆ ఫాస్ఫరస్ పౌడర్ అంటుకుని ఒళ్ళంతా కాలిచ్చేస్తుంది. అంతకు ముందు రాధా గారు ఎప్పుడు నీకు తన ప్రేమ విషయం చెప్పలేదా? చెప్పలేదు. ఆయన మనసులో ఆ ఉద్దేశం ఉందని ఏ రోజు మాటల్లో కానీ చేతల్లో కానీ నాకు తెలియలేదు. సరే, రాధా గారు తన ప్రేమని చెప్పారు. మరి నువ్వు రాధా గారిని ప్రేమిస్తున్నావా? అక్క, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే విషయాలు కావు. చాలా లేట్ అయింది. రేపు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. నువ్వు ముందు పడుకో, రేపు ఎర్లీగా లేవాలి. అది కాదు కృష్ణ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అన్నీ చెప్తాను, మాట్లాడుకుందాం. కానీ ఇది రైట్ టైం కాదు. ఇప్పుడు నువ్వు పడుకో అక్క. కాల్తీరా, కాల్తీ. చెయ్యితీరా. నాకు యాటిట్యూడా? నేను యాటిట్యూడ్గా బాపా. మరి నువ్వేంటి? సారీ బాబు గారు. సారీ బాస్ గారు, మీరు వచ్చారని చూడలేదు. నన్నేదో అన్నావు, దానికేంటి నీ సమాధానం? అది అందరి ముందు మీ పాటికి మీరు నేనంటే ఇష్టమని, నన్ను ప్రేమించానని, పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ అప్పటి నుంచి కనిపించిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేక చేస్తున్నాను. అందరి ముందు నన్ను ప్రేమించిన విషయం చెప్పే కంటే నన్ను కలిసి నాతో ఆ విషయం చెప్పాలి కదా. నా నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి కదా. ఓ, అదా నీ ప్రాబ్లం. సరే, నీకు చెప్పకుండా అందరి ముందు అలా చెప్పడం నా తప్పే. మీరు చేస్తున్న తప్పుకి నేను ఎవరికి చెప్పాలో తెలియక, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నా. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో అలా అనేసాను. సరే, నేను చేసిన మిస్టేక్ ని ఇప్పుడే సరిదిద్దుకుంటాను. ఎలా?
I love you. I love you. నిన్న చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అవే ఒపీనియన్స్ సిచ్యువేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. అలానే నేను కూడా పెళ్లి విషయంలో, అమ్మాయిల విషయంలో నీ వల్ల నా ఒపీనియన్నే మార్చుకున్నాను. ఒపీనియన్ మార్చుకోక ముందు మీరు చేసిన గొడవలు, మీరు నన్ను అన్న మాటలు గుర్తులేవా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే జీవితాంతం బ్రహ్మచారిగా బ్రతికేయడం బెటర్ అని మీరు అనలేదు? అప్పట్లో అలా అన్నానేమో. అంతకంటే ఇంకా చాలా పెద్ద మాటలే అన్నారు. అసలు సూపర్ కమర్షియల్ గా, ఖచ్చితంగా చాలా పద్ధతిగా ఉండే మీరు నన్ను ప్రేమించడం ఏంటి? ఒకవేళ నన్ను ప్రేమిస్తే మీ బిహేవియర్ లో ఏదో ఒక చేంజ్ ఇన్ని రోజుల్లో నాకు కనబడేది. కానీ ఏ రోజు మీలో నా పైన ప్రేమ ఉన్నట్టు అస్సలు అనిపించలేదు. హ, ఇదంతా చూస్తుంటే మీరు వేరే ఏదో ఉద్దేశంతో ఉన్నారని, నన్ను ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్పారు. ఆ విష్ణు అడ్డు తొలగించుకోవాలని ఈ వ్రతం జరగాలనుకోండి మేడం. ఎందుకు ఈ వ్రతం జరగాలనుకుంటున్నానంటే, ఆ విష్ణు అడ్డు తొలగించుకోవాలని ఈ వ్రతం జరగాలంటున్నాను మేడం. నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా? డామ్ ష్యూర్ గా జరుగుతుంది మేడం. ఆ విష్ణు పూజలో దీపారాధన చేసినా లేక హారతి తీసుకున్నా చాలు, ఆ వేడి సెగకి నగలు అంటుకుంటాయి. ఆ నగలతో పాటు విష్ణు కాలి బూడిదైపోతుంది. దాని చావుని కళ్ళారా చూడాలని మా అమ్మని కూడా పిలిచాను మేడం. అందరం వ్రతాన్ని కాదు, ఆ విష్ణు చావుని వేడుగ్గా చూద్దాం. బేబీ, మోసం చేసి వాళ్ళు మనతో బంధుత్వం కలుపుకున్నారు. అలా అని మనం మన స్టేటస్ దిగి వాళ్ళతో కలిసిపోలేం కదా. ఏంటి రానమ్మా, మమ్మల్ని అవమానించడానికి పిలిచావా? నువ్వు రమ్మంటేనేగా వచ్చాం. ఆవిడేంటి అలా అంటుంది? మనమేదో గతి లేకొచ్చినట్లుందే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాటలు పడవలసిన అవసరం మనకేంటి? పదండి వెళ్దాం. మీరాగండమ్మా. తారాగారు, నా కూతురు వ్రతమని, నలుగురు ముత్తైదులుండాలని, వాళ్ళ ఆశీర్వాదం నా కూతురికి దక్కాలని వీళ్ళందర్నీ నేనే పిలిచానమ్మా. మీ ఉద్దేశం ఏదైనా ఈ రోజు వ్రతానికి నా ఇంటికొచ్చారని ఊరుకుంటే రేపు ఈ దారిన పోయినప్పుడల్లా ఈ ఇంటికి వచ్చిపోతే నా ప్యాలెస్ విలువ ఏమైపోతుంది, నా స్టేటస్ ఏమైపోతుంది? మీ స్టేటస్ దిగజారిపోయేది, మీ విలువ తగ్గిపోయేది మా వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు కాదు, మాతో బంధుత్వం కలుపుకున్నప్పుడు కూడా కాదు. మనుషుల్ని మనుషులుగా చూడలేనప్పుడు, మనుషుల మధ్య వ్యత్యాసాలు చూస్తూ మానవత్వం మర్చిపోయినప్పుడు, మీలా ఎదుటి వాళ్లలో మంచిని కాకుండా మనీని మాత్రమే చూసినప్పుడు. హ, మీ వెనక ఎంతున్నా మీరు మాకంటే తక్కువ స్థాయి వాళ్లే. చాలే, ఆపు నీ నీతులు. ఇంకా చూస్తున్నారేంటి? ఇంత చెప్పినా మీకు సిగ్గులేదు? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏయ్, పదండి వెళ్దాం. మీరు ఆగండమ్మా. తారా గారు, ఇంటికి వచ్చిన అతిథుల్ని అవమానించడం మీకు స్టేటస్ సింబల్ ఏమో గానీ మాకు కాదు.
వాళ్ళొచ్చింది స్వచ్ఛమైన మనసుతో వధూవరులని ఆశీర్వదించడానికే కానీ మీ ప్యాలెస్ చూసి మీతో పరిచయాలు పెంచుకోవడానికో మీ నుంచి కానుకలు ఆశించడానికో కాదు. మీ మనసులో ఏదో పెట్టుకుని కావాలని అనవసరపు రాద్ధాంతం చేయొద్దు తారాగారు. ఏయ్, మీకు కొంచెమైనా సిగ్గుండదా? చెయ్యాల్సిందంతా చేసేసి అసలు ఏమి జరగనట్లు వరసలు కలిపి ఎంత అమాయకంగా నటిస్తున్నారే. పిన్ని, అయిపోయింది కదా, ఇంకా ఎందుకు మన మధ్య ఆ గొడవలు? అంటే మీకులాగా నన్ను సిగ్గొదిలేసుకొని వరసలు కలుపుకొని రోషం పౌరుషం ఏమీ లేకుండా బతకమంటారా? సువర్ణ, ఎందుకలా మాట్లాడుతున్నావు? అయిందేదో అయిపోయింది కదా. ఆ, అయ్యింది. మీరనుకున్నట్టు, మీరు ప్లాన్ చేసినట్టు అంతా అయ్యింది. మధ్యలో అన్యాయం అయిపోయింది నా కూతురే కదా. సువర్ణ, శిఖర్ కూడా మా కూతురు లాంటిదే. తనకేం అన్యాయం జరగదు. ఖచ్చితంగా మంచి భవిష్యత్తే తనకుంటుంది. మంచి భవిష్యత్తు. వెనకటికి మీలాంటోళ్లే గుడిలో లింగాన్ని మింగేసి కొత్త గుడికి విరాళంగా 116 చదివించారంట. అలా ఉంది మీ వ్యవహారం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివితేటలు. పెద్ద కూతురుతోనేమో శ్రీకాంత్కి వలవేసి బుట్టలోకి లాగారు. చిన్న కూతురుతో రాధాబాబుని ట్రాప్ చేశారు. మీ లక్ష్యం ధనవంతుల అబ్బాయిలే కదా. ఒక్క కూతురున్న నేనే దాని పెళ్లి ఎలా చెయ్యాలా అని హైరాణ పడిపోతుండేదాన్ని. అలాంటిది 4 కూతుళ్ళని కన్నారు. వాళ్లకి పెళ్లిళ్ళు ఎలాగో చెయ్యలేమని ఇలా కొత్త పద్ధతిలో భలే పెళ్లి చేస్తున్నారు. సువర్ణ, ఇంతటితో ఆపేయ్. మన మధ్య జరిగింది చాలు. ఆపను. నా కూతురికి న్యాయం జరిగే వరకు నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను. పిన్ని, అధర్మంగా ప్రవర్తించింది మీరు. అన్యాయంగా శిఖర పెళ్లి శ్రీకాంత్తో చేయాలని ప్రయత్నించింది మీరు. అవునులే, మీరు మీ పెంపకం ధర్మంగా సక్రమంగా జరిగేలే. మీరేం చేసినా అది మంచే. అందరి ముందు మీరిచ్చే కలరింగ్ ఇదే కదా. అమ్మా, నూతన దంపతులు వెళ్ళి వరుడి అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. తారాగారు, అక్షింతలు తీసుకుని వధూవరులని కలకాలం చల్లగా ఉండాలని దీవించండి. ఏంటి చూస్తున్నావు? అక్షంతలు వేసి పిల్లల్ని ఆశీర్వదించు. కాసేపట్లో నీ బతుకు తెల్లారిపోతుంది. ఇప్పుడు నిన్ను దీవించి నీ ఆయుష్ని ఎలా పెంచుతాను?
శిఖర, ఆ నగలకి రాసిన ఫాస్ఫరస్ అంటుకుని అది తగలబడిపోతుందని చెప్పావు. అక్క, ఏమైంది కృష్ణ? ఆ నగలు తీసే అక్క. ఏమైంది కృష్ణ? చెప్పవే. చెప్తానుండక్క. ఆ గాజులు తీసేయి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏమైంది కృష్ణ? ఏంటిదంతా? ఏం లేదక్క, ఒక నిమిషం. ఏమైంది కృష్ణ? ఏంటిదంతా? డబ్బు, ఇల్లు, పరువు ఏమీ ఉండవు. ఆవిడ దేవుడి వెనకాల కూడా ఎంత డబ్బుందని చూసే రకం. ఆపండి, ఇంకాపండి. ఇంకొక్క మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. వాయినాలు తీసుకున్నారు కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడే ఉంటే మనకి ఆవిడలాగే డబ్బు పిచ్చి పట్టిద్ది. పదండే వెళదాం. రానమ్మ గారు, వెళ్తున్నాం. మళ్ళీ ఇంటి వైపు రాను కూడా రాము. ఏమనుకోద్దు పంతులు గారు, మా తారా గారికి ఎలర్జీ ఉంది, అందుకే నగలన్నీ తీసి పాడేసింది. సరేనమ్మా, నా పని అయిపోయింది. ఇంకా నేను వెళ్ళొస్తాను. రాధా గారు, పంతులు గారికి దక్షిణ ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతారు. ఆ టైంలో నాకు ఆలోచించుకునే టైం ఇవ్వలేదు. ఒకవైపు తారా గారు, మరోవైపు సువర్ణ గారు శిఖర మెళ్ళో తాలి కట్టాలని ఫోర్స్ చేస్తూ ఉంటే నాకు వాళ్ళని ఆపడానికి వేరే దారే కనబడలేదు. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. మీరు శిఖరుని చేసుకోవడం ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు అని చెప్పాలి. పెళ్లి చేసుకోనని గట్టిగా మాట్లాడాలి, కానీ నన్ను మధ్యలో ఎలా ఇరికిస్తారు? రేపు ఎవరైనా అడిగితే నేనేమని చెప్పాలి? నేనెలా అందరినీ ఫేస్ చేయాలి? మీకే మగాళ్ళు బానే ఉంటారు. మీ వల్ల నేనెంత సఫర్ అయ్యానో మీకు తెలీదు. కృష్ణ, ఒక నిమిషం నన్ను మాట్లాడనివ్వు. వద్దు, మీరేం మాట్లాడొద్దు. నిన్న మీరు మాట్లాడింది చాలు. మీరు చెప్పిన అబద్ధాలన్నీ అందరూ నిజాలని కన్ఫర్మ్ చేసుకోకముందే అసలు నిజమేంటో నేను అందరికీ చెప్పేస్తాను. దయచేసి నన్ను ఆపొద్దు. వీళ్ళిద్దరేంటి గొడవ పడుతున్నారు?
ఏమైంది వీళ్ళిద్దరికి? అవతల వాళ్ళకన్నీ అయిపోతుంటే ఇదిక్కడుండి వాళ్ళకి జరిగే తతంగాలు చూసి చప్పట్లు కొడుతూ ఉండడం దేనికి? అదేదో నా కొంపలో ఉంటే సరిపోతుంది కదా. సువర్ణ, నీకు నా ఐడియా సరిగ్గా అర్థం కాలేదు. ఏం ఐడియానో ఏమో. మీ ఇంటికి దీన్ని కోడలు చేసి నా బాధ్యత తీర్చుకుందాం అనుకుంటే ఇది మీ ఇంటి కోడలు అయ్యేలా కనిపించటం లేదు. నా కూతురికి శ్రీకాంత్తో పెళ్లి చేస్తారని ఆశపడ్డాను. కాని మా ఆశలన్నీ అడియాసులయ్యాయి. అంతా కృష్ణ వల్లే. పోనీ రాధాబాబుకిచ్చేనా దీన్ని కట్టబెడతారు అనుకుంటే రాధాబాబు కృష్ణని ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ కృష్ణనే చేసుకుంటానని సూటిగా అనేశాడు. ఇంకా నా కూతురు మీ ఇంటి కోడలు ఎలా అవుతుంది? అవుతుంది. ఎలా అంటే ఆ రాధాకృష్ణుల ప్రేమ వ్యవహారం అంతా ఒక నాటకం. అప్పటికప్పుడు మనం ఫోర్స్ చేశామని రాధాకృష్ణని ప్రేమిస్తున్నానని చెప్పాడని నా నమ్మకం. మీరు చెప్పిన దానికి ఛాన్స్ ఉంది మేడం. అవును, అందుకే నా గెస్ ప్రకారం కృష్ణ రాధల నాటకపు ప్రేమని బయటపెట్టి శిఖర రాధల పెళ్లి జరిపిస్తాను. శిఖరని అఫీషియల్గా కోడలిగా ఈ ఇంటికి తీసుకొచ్చి మరి ఆ విష్ణుని ఎలా చిత్రహింసలు పెట్టాలో పెట్టి దారుణంగా అవమానించి దాన్ని ప్రేమించిన శ్రీకాంత్ చేత్తోనే ఆ విష్ణుని ఈ ఇంటి నుంచి గెంటేలా చేస్తాను. ఈ ఇంటికి ఆ విష్ణు పీడ లేకుండా చేస్తాను. ఈ ఇంట్లో తర్వాత జరిగేది ఇదే. అందుకే శిఖర ఇక్కడే ఉండాలి. తర్వాత ఈ ఇంటికి కోడలవ్వాలి. ఆ విష్ణు ఈ ఇంటికి శ్రీకాంత్కి దూరం అవ్వాలి. ఈ ఇంట్లో తర్వాత జరిగేది ఇదే. అందుకే శిఖర ఇక్కడే ఉండాలి. తర్వాత ఈ ఇంటికి కోడలవ్వాలి. ఆ విష్ణు ఈ ఇంటికి శ్రీకాంత్కి దూరం అవ్వాలి. నిన్నేనే చెప్పు. అమ్మా చెప్తాను. కృష్ణ, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా కృష్ణ, ఇక్కడ ఎవరి బలవంతం లేదు. నీ మనసులో ఏముందో అది ఏమైనా సరే చెప్పు. ఇక్కడ ఎవరు ఏమీ అనుకోరు, సరేనా? అక్క ఓకే అని చెప్పక్క. ఏమైందే చెప్పమ్మా. అమ్మా చెప్తానుండు. చెప్పు కృష్ణ. నేను రాధాగారిని ప్రేమిస్తున్నాను.
ఎంత మంచి మాట చెప్పావమ్మా. తారా, విన్నావా? తారాగారు, నా కూతురికి కూడా రాధాబాబు అంటే ఇష్టమే. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కృష్ణ. ఇంక వెంటనే మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసేయాలి. అలాగే చేద్దాం అల్లుడు గారు. ముందు మీ కార్యక్రమాలన్నీ అయిపోనివ్వండి. పంతులు, ఇక నుంచి మనం అందరితో ఎలా ఉన్నా విడివిడిగా ఉన్నప్పుడు హద్దుల్లో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం పైకి అందరి ముందు ప్రేమికుల్లా నటించాలి, కానీ మనం ఎప్పటికీ ప్రేమికులం కాదు. ఛాన్సే లేదు. నీకు గాని నీ తర్వాత లైఫ్కి గాని నా వల్ల, ఈ నాటకం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. అలాగైతే మనకే ఇబ్బంది లేకుండా మీతో ఈ డ్రామాని నేను కంటిన్యూ చేస్తాను. ఎలాగోలా శిఖర్కి ఏదైనా మంచి సంబంధం చూసి తనని ఇంటి నుంచి పంపించేస్తే నాకు ఒక పెద్ద గండమే తప్పుతుంది. అలా చేస్తే మా అక్క కూడా ఇక్కడ సేఫ్గా ఉంటుంది. అవును, మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తారా గారి దగ్గర, శిఖర దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అవును, వాళ్ళకి చిన్న అనుమానం వచ్చినా మనం ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. నా వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు రాధా గారు. నువ్వు నాకు ఆ భరోసా ఇస్తే మిగిలిందంతా నేను చూసుకుంటాను. I will support any time, any moment. I am with you, Radha Garu. గుడ్. ఇది మన కొత్త ప్రయాణం. అడుగు తీసి అడుగు వేస్తూ లక్ష్యాన్ని చేరుకుందాం. పద. ఛా, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. నా కర్మ. ఇందాక ఆ కృష్ణ చెప్పిన మాటలకి ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలకి పొంతన కుదరడం లేదు. నిజంగా వీళ్ళు ప్రేమించుకుంటూ ఉంటే కృష్ణ రాధతో ప్రాబ్లం రానివ్వనని చెప్పడమేంటి? రాధేమో నేను చూసుకుంటాను అని చెప్పడమేంటి? అసలు వీళ్ళిద్దరి లక్ష్యం ఏంటి? ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటి తారా గారు, బీపీ కంట్రోల్లోనే ఉందా లేక తారా స్థాయికి చేరిందా? ఇవేం బుద్ధులండి మీకు? ఫ్లవర్ వాజ్ నచ్చి నేను డెకరేట్ చేస్తుంటే నా దగ్గర నుంచి కోపంగా లాక్కున్నారు. ఓ, ఒకరికి నచ్చిన దాన్ని లాక్కోవడమే కదా మీకు తెలిసింది. ఆపేయ్. నన్ను రెచ్చగొట్టడం ఇంతటితో ఆపేయ్. తర్వాత నువ్వే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనేం చేశాను? మీరే వచ్చారు, నా చేతిలో ఉన్న ఫ్లవర్ వాజు లాక్కున్నారు, కోపంగా విసిలేశారు. మళ్ళీ నన్నే ఆపై ఆపై అని ఆరున్నొక్క రాగంలో అరుస్తున్నారేంటి? నా ఇంట్లో పని వాళ్ల ముందు, నా వాళ్ల ముందు నన్ను అవమానించావు కదా. నిన్ను నీ వాళ్ళని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? తారగారు, చిన్న కరెక్షన్. అవమానించింది నేను కాదు, మీరు. మీరే మా అక్కని, మా వాళ్ళని అవమానించారు. మీరు మాట్లాడిన విధానమే ఆ దేవుడికి నచ్చలేదో, అసలు మీరు మాట్లాడిందే నచ్చలేదో. చివరికి విరిగిన కుర్చీని మీ అంతట మీరే వేయించుకొని కింద పడ్డారు. న్యాయంగా చెప్పండి, మీరు పడిన దాంట్లో మా తప్పేమైనా ఉందా? మీ అహంకారానికి మీరే బాధ్యులు. మీ అక్కని ఈ ఇంటికి కోడల్ని చేశానన్న ఆనందంలో నీకు చాలా మాటలు వస్తున్నాయి నోటి నుంచి. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, మీ అక్క ఇక నుంచి ఉండాల్సింది ఈ ఇంట్లోనే.
అవును తారా గారు, మా అక్క ఇల్లు ఇదే. ఏది ఏమైనా మా అక్క ఇక్కడే ఉంటుంది. ఉంటుంది ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది అనేది కూడా ముఖ్యమే కదా కృష్ణ.